వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉధృత రూపం దాలుస్తున్న ఉద్యమం. కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభమైన స్పైస్ జెట్ కార్గో సర్వీస్. 30 టన్నుల వరకు విమానంలో ఎగుమతులు చేసేందుకు అవకాశం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ టెంపో ఢీ 14 మంది మృతి. కర్నూలు జిల్లా కిష్టగిరి మండలం చిట్యాలలో 5వ వార్డు అభ్యర్థి తరపున వాలంటరీ ప్రచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాలను వాలంటరీలు ధిక్కరిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. ప్రైవేటీకరణపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు మంత్రి అవంతి శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా కలిసి రాజకీయాలతో నిమిత్తం లేకుండా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడానికి కూడా అందరూ కూడా ముందున్నారు. విశాఖ కాపాడుకోవడానికి మనందరం కూడా నడువు కట్టాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. విశాఖ ఉక్కు ఆందోళన హక్కు గట్టిగానమ్మా, అక్కడికి వినపడాలా? విశాఖ ఉక్కు. మరి డాక్టర్ శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడికి మరి పుష్పగుచ్చాన్ని అందించారు. ముందు మినిస్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. నమస్కారం. డాక్టర్ గారు, మేము ఒకే కాలంలో డాక్టర్ చదువుతున్నాం. మీ కాంటం మరొక వేస్తారని నేను ఇది తెలియకపోవచ్చు. అదే టైంలో నేను ఒక ప్రశాంతమైన నగరం, ఒక అందమైన నగరం, ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, అలాగే ఏసియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ విశాఖపట్నం ఈ రోజున ఒక విద్యమాల విశాఖలాగా తయారైంది. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వాళ్ళ ఏకపక్ష నిర్ణయాలు, ప్రజల ఆకాంక్షలు గుర్తించకుండా, వాళ్ళ అభిష్టం గుర్తించకుండా వాళ్ళకి ఏది తోస్తే చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మేము ఒకటే కోరుతున్నాం, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అది ఒక ఆర్థిక ఇబ్బందులు, రాజధాని ఇబ్బందులు, విభజన చట్టంలో హామీలు నెరవేర్చకుండా ఉన్న ఇబ్బందులు, ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ అనౌన్స్మెంట్ ఇచ్చి డబ్బులు ఇవ్వకుండా స్టార్ట్ చేయకుండా ఇలా అనేక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఏదో పుండు మీద కారం చల్లినట్టు కేంద్రం పెద్దలాగా సహాయం చేయాల్సింది పోయి ఉన్న స్టీల్ ప్లాంట్ని ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెకాయ లాంటిది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటైజ్ చేయడం అనేది మాకెవరికి కూడా, రాజకీయాలకి పార్టీలు కాదు, తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి తెలుగువాడు ఎవరో కూడా, ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. అసలు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు విభజన చట్టంలో, అది పెట్టలేదు. బేరంలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పారు, అది పెట్టలేదు. చట్టంలో పార్లమెంట్లో చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయకుండా మళ్ళీ ఈరోజు కొత్తగా దీన్ని ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తున్నది తెలుగు ప్రజలను అవమానించటమే. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష మద్దతుగా టీడీపీ సంఘీభావ దీక్ష చేపట్టింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న సంఘీభావ దీక్షలో టీడీపీ సీనియర్ నేత భరత్ పాల్గొన్నారు.
మొట్టమొదటిగా గౌరవనీయులు గంటా శ్రీనివాసరావు గారు వారి స్ఫూర్తితో కార్మిక సంఘాలు అదే కాకుండా ఈ రోజు కూడా ముందుకు వస్తున్నాయి. ఆయనకి వేలాది ఎకరాల భూమి ఉంది, రాజకీయ చరిత్ర ఉంది, లేదా చిన్నపిల్లలు తెలియదు కానీ మళ్ళీ అటువంటి అదృష్టం మనకి వచ్చింది ఈ రోజు. సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి సంఘీభావం తెలపడానికి మా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు వారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ఎన్నో దశాబ్దాల క్రితం స్థాపించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మరోసారి పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు కూడా సన్నద్ధమయ్యాయి. అందులో భాగంగానే నేను ఢిల్లీ గేట్ వద్ద జరిగిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి కూడా నేను వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున నేను కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అఖిల పక్షాలందరికీ కూడా అండగా ఉంటామని, మరి వారి పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని, మా విశాఖపట్నంలో ఉన్న 2 ప్రెస్ క్లబ్లు కూడా వారికి నిరంతరం కూడా అందుబాటులో ఉంచుతామని, మా తెలంగాణ ఉద్యోగంలో ఏదైతే అక్కడ మీడియా వారికి సహకరిస్తుందో అదే రీతిని మేము మా వంతు సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు సోదరులు కనపల్లి పవన్ రంగారావు గారు, వానపల్లి రవికుమార్ గారు, మిగతా సోదరులు సోదరి మనందరూ కూడా ఈ ఉద్యమానికి మీ వంతు కూడా నడుపుపించిన నేపథ్యంలోనే ఖచ్చితంగా మనందరం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నగర పౌరులు కూడా ముందుకు సాగాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తున్న స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే తర్వాత భౌతికం ఏంటనేది ఎవరికి అర్థం కాదు. ఈ నేపథ్యంలోనే మంచి నిర్ణయం తీసుకొని మరి మీ వంతు సంపూర్ణ సహాయ సహకారం కూడా అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా ఏదైతే ప్రైవేటీకరణ ఉందో ఆ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వారు కూడా విశాఖపట్నంలో ప్రతి పౌరుడు కూడా తమ వంతు ఉద్యమించాలని నిర్ణయించడం. రేపు కూడా జర్నలిస్ట్ సంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలతో అతి పెద్ద ర్యాలీ తీయబోతున్నాం. సంఘీభావం తెలపడానికి ప్రధాన కార్యదర్శితో పాటు విషయం మీద పూర్తి సహాయ సంఘాలు. ఇక కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ కార్గో ఎక్స్ప్రెస్ సర్వీస్ను విమానాశ్రయ డైరెక్టర్ మధుసూదన్ రావు ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రయాణికులు లేకుండా ప్రత్యేకంగా కార్గో సర్వీస్ కోసం స్పైస్ జెట్ విమాన సంస్థ సర్వీస్ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక కార్గో సర్వీస్ విమానం 30 టన్నుల వరకు విమానంలో ఎగుమతులు చేసేందుకు అవకాశం ఉంది. తొలి రోజు 15 టన్నులతో తొలి సర్వీస్ను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న చేపలు, రొయ్యలు పెంచే రైతులు చేప రొయ్య పిల్లల్ని వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకు మంచి అవకాశం స్పైస్ జెట్ కార్గో సంస్థ కల్పించిందన్నారు. ఇప్పటి వరకు రైతులు ఎగుమతి చేయాలంటే రోడ్డు, రైలు మార్గాల్లో పంపించేందుకు ఇబ్బందులు పడేవారని, అలాంటిది ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక కార్గో ఎక్స్ప్రెస్ ద్వారా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరడంతో పాటు ప్రయాణ సమయంలో చేప రొయ్య పిల్లల నష్టాన్ని కూడా తగ్గించేందుకు మంచి అవకాశం ఉందన్నారు. తొలి రోజు గన్నవరం విమానాశ్రయం 15 టన్నులు చేప పిల్లలతో కలకత్తా సర్వీస్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తొలి సర్వీస్లో చేప పిల్లల ఎగుమతి చేసేందుకు ముందుగా వచ్చిన రైతును ఎయిర్పోర్ట్ అధికారులు అభినందించారు.
ఫైటర్ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. చాలా సంతోషమైనది. ఎంతోమంది ఫార్మర్స్ ఇక్కడ ఉన్నారు. మీడియా మిత్రులకు మేము చెప్పుకున్నది ఏంటంటే మీ యొక్క పబ్లిసిటీని బట్టి వీ కెన్ రీచ్ అవుట్ టు మోర్ పీపుల్ అన్ని ఎక్కువ అవైలబుల్ అంటే మనకి దేశంలో ఏ ప్రాంతాలు కూడా వెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో స్పైస్ జెట్ అనేది ప్రధానమైన మన విమానయాన సంస్థ. శ్రీపాల్ లాజిస్టిక్స్ మన కార్గో కస్టోడియన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ, వీఆర్ ఆల్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ మా దాంట్లో కూడా ఐ క్లాస్ అని ఒక సంస్థ ఉంది, అది కూడా దానికి రిప్రజెంటేటివ్ మన అబ్రహాం లింకన్ గారు. సో విత్ దిస్ విల్ స్టార్ట్ ద కటింగ్ ఆఫ్ కేక్. 3 cheers to all these people. చెప్పుమా that is enough. ఆల్రెడీ మార్జిన్ లో డయాబెటిక్ మార్జిన్ మాకు సంతోషం కదా సార్, మీ వల్లనే ఇదంతా సాధ్యం కాదు. They already sir have given briefing also, and thank you once again for the support, and thank you for making successful again once again. Thank you so much for APD sir. బాపట్ల మండలం వేదుళ్లపల్లి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందిన వైసీపీ అభ్యర్థి కుంచాల గోవిందమ్మ గ్రామ పంచాయతీ కార్యాలయంలో తన అనుచర గణంతో వెళ్లి అధికారులతో గ్రామంలోని ఉన్న సమస్యలపై చర్చించారు. వెదుళ్లపల్లి నూతన గ్రామ సర్పంచ్ కుంచాల గోవిందమ్మ మాట్లాడుతూ తనను మొదటిసారి సర్పంచ్గా ఎన్నుకొని గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పరిచే ప్రతి కార్యంలో ముందుండి ప్రజలకు తోడ్పాటును అందిస్తానని కుంచాల గోవిందమ్మ అన్నారు. గ్రామ ప్రజలకి విజ్ఞప్తి, మమ్మల్ని గెలిపించినందుకు చాలా సంతోషం. మేము కోన రఘుపతి గారి నాయకత్వంలోనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు అన్నీ దేశం మీద బాగున్నాయి. ఆయన ఇచ్చే పథకాలతోటి మా ప్రజలకి అందరికీ అందాలని కోరుకుంటున్నాము. మా కోన రఘుపతి గారు ఎమ్మెల్యే గారు ఎట్లా చెప్పినా అట్టే మేము చేస్తాము. ఆయన ఎప్పుడు దమ్ముదాటి మేము వెళ్ళాము. ఇట్లు కుంచాల గోవిందమ్మ గారు వచ్చింది, ప్రజలు మమ్మల్ని బాగా ఆదరించారు, వాళ్ళకి ధన్యవాదాలు. అధికారులు ఇచ్చిన ఫలాలన్నీ అందరికి పంచుతాం. మా రఘుపతి గారి నాయకత్వంలోనే, ఎమ్మెల్యే గారి నాయకత్వంలోనే మాకు అన్ని బాగున్నాయి. చక్కగా అన్ని వచ్చే అభివృద్ధులన్నీ అందరికీ న్యాయంగా చేసుకుంటూ వెళ్తాము. ఇక బాపట్లలోని ముత్తాయపాలెం గ్రామ శివారులో ఉన్న గాయత్రి స్పోర్ట్స్ ఎరీనా ప్రాంగణంలో వెగేషణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ మెన్స్ డబుల్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను వెగేషణ ఫౌండేషన్ అధినేత మరియు బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వెగేషణ నరేంద్ర వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధినేత వెగేషణ నరేంద్ర వర్మ మాట్లాడుతూ వెగేషణ ఫౌండేషన్ సంస్థను 2016లో స్థాపించడం జరిగిందని, అప్పటి నుంచి కూడా ఈ ఫౌండేషన్ తరపున బాపట్ల నియోజకవర్గంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేసే అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెగేషణ నరేంద్ర వర్మతో పాటు శేషు మరియు ఇతర విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడాకారుల తరఫున స్వాగతం, సుస్వాగతం. అన్నిటికీ మించి స్పోర్ట్స్ అంటేనే ఏ ఆలోచనలు మన మైండ్లోకి రాకుండా నైట్ నిద్రపోయేటప్పుడు కోర్టులో షటిల్ కానీ లేదంటే అనదర్ ఆట, ఏ ఆటలైనా ఆడేటప్పుడు
మన మైండ్లోకి ఏ ఆలోచన రాకుండా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఆడేది ఏదన్నా ఉన్నాయంటే ఓన్లీ స్పోర్ట్స్ మాత్రమే. నేనైతే షటిల్ ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటా, షటిల్ లవర్ని. ఫౌండేషన్ 2016లో స్థాపించడం జరిగింది. 2016 నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ 1.5 crore to 2 crores చారిటీ చేస్తాం మా ప్రాంతంలో మేము. అది గ్రామీణ క్రీడలైన వాలీబాల్ కానీ క్రికెట్ కానీ ఇవన్నిటికీ కూడా ప్రైజులు ఇస్తూ ఖర్చులకు కూడా కుర్రోళ్ళకి డబ్బులు ఇస్తూ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి, కుర్రోళ్ళని ఎంకరేజ్ చేయాలనే భావంతో ముందుకు వెళ్తూ ఉంటాం. అట్లాగే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నోట్ బుక్స్ 225 స్కూల్స్ 1,10,000 నోట్ బుక్స్ 22 లక్షల ఖర్చుతో ప్రతి సంవత్సరం నోట్ బుక్స్ అందజేస్తూ ఉంటాం. అంతేకాకుండా కులాలు మతాలు ఇవన్నీ మనందరం కలిసి ఉండాలి. మనందరం భారతదేశమే రకరకాల మతాలు కులాలతో నిండిన ఏకఖండం పుణ్యభూమి మన దేశం. ఆ భూమిలో మనందరం కలిసిమెలిసి ఉండాలని ఒకళ్ళ పండగలో ఇంకొకళ్ళు చేసుకోవాలి. అంతేకాకుండా మెడికల్ క్యాంపులు, ఐ క్యాంపులు సుమారుగా ఒక 1,500 మందికి ఆపరేషన్ చేయించి వాళ్ళకి చూపు మందగించింది అనే విషయాన్ని కూడా ముసలోళ్ళు మర్చిపోతూ ఉంటారు పేద కుటుంబాల్లో. ఒకవేళ కొడుకులకి చెబితే ఆ డబ్బులు కూడా మళ్ళీ 10,000 అతను ఖర్చు పెట్టలేడు అని. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులని ఆబ్కాస్ వద్దు పర్మినెంట్ చేయాలని కోరుతూ ఫిబ్రవరి 15వ తేదీన జరిగే సమ్మెలో రేపల్లె పట్టణంలో మున్సిపల్ కార్మికులు పాల్గొని విజయప్రదం చేయాలని కార్మికులకు కరపత్రాలు పంచుతూ సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంవత్సరాల నుండి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆందోళన చేస్తుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఆబ్కాస్ కార్పొరేషన్లో సభ్యులుగా చేర్చి 60 సంవత్సరాలు నిండిన వారిని వయస్సు సాకు చూపించి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఉందో దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి వాళ్ళని ఈ బోర్డు కార్పొరేషన్ కింద తీసుకొచ్చారు. ఈ కార్పొరేషన్ కింద తీసుకురావడం ద్వారా ఈ కార్మికులు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరినీ కూడా తొలగిస్తున్నారు. 30 సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళని ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా తొలగించడం చాలా అన్యాయమైనటువంటిది. అట్లానే ఈ బోర్డులో వచ్చినటువంటి వాళ్ళని ప్రతి ఏడాది కూడా ఒక వైట్ పేపర్ మీద సంతకం తీసుకుని మా పనికి సంబంధించి మీకు మేము సాటిస్ఫాక్షన్గా పనిచేస్తేనే పనిలో కొనసాగించండి, లేకపోతే తొలగించండి అనేటువంటిది వీళ్ళు ఒప్పుకున్నట్టే కార్మికులు సంతకాలు సేకరిస్తున్నారు. కానీ ఈ బోర్డు కాదు, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలనే దాని మీద రేపు 15వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం రేపల్లె మున్సిపాలిటీ సంబంధించిన కార్మికుల్ని మళ్ళీ ఈరోజు మచ్చర్ దగ్గర కార్మికులందరికీ తెలియజేసి పని మానుకుని నిరసన తెలియజేసి సమ్మెలో పాల్గొనాలని తెలియజేయడం జరుగుతోంది. ఇది కార్మికుల డిమాండ్ల మీద, మున్సిపల్ కార్మికుల సమస్యల మీద జరుగుతున్న సమ్మె. ఈ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మున్సిపల్ కార్మికులు పాల్గొని చేపట్టింది. అబ్కాస్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మున్సిపల్ కార్మికులందరినీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్లో డోన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ గ్రౌండ్లో నిర్వహించిన క్రైస్తవ నాయకుల కమిటీ సమావేశంలో జిల్లాలోని క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మానవ హక్కుల ఫోరం రాష్ట్ర సమన్వయకర్త బైబిల్ మిషన్ రాయలసీమ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ బదెల రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవ హక్కుల కోసం నిరంతరం పోరాడేందుకు ఈ క్రైస్తవ మానవ హక్కుల ఫోరం స్థాపించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా క్రైస్తవులను బలోపేతం చేసేందుకు అన్ని రాష్ట్రాల్లో జిల్లాల్లో బలమైన కార్యవర్గాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ ఆమ్రోజ్ ఇస్సాక్, పాస్టర్లు, సంఘం పెద్దలు పాల్గొన్నారు. క్రైస్తవులలో దారుణం ఎక్కువ. ఏది ఎక్కువ? ప్రభుత్వమే గుర్తిస్తుందండి. మనంగా చెప్పేది మాట ప్రభుత్వమే గుర్తి. ఏమి గొప్పదని మీరు చెప్పండి.
అదవుతుందా? మనం ఏ దేవుని ఆరాధిస్తున్నామో ఆ దేవుని గొప్పతనాన్ని మనం ఏం చేయాలి? ఎంత నేర్చుకోండి. టౌన్ వదిలేయడం, వాళ్ళ మీద ఒక నాయకుడు ఉన్నాం, మనం ధైర్యానికి వారికి డబ్బులు ఇవ్వటం, కలెక్ట్ బెగ్గింగ్ ఎంకరేజ్ చేయండి అనేది మరొక చిన్న రిక్వెస్ట్ ప్రభుత్వం వారు తెలియజేశారు. క్రైస్తవులపై జరుగుతున్న వివిధమైన దాడులను గురించి క్రిస్టియన్ ఫోరం ఒక వేదికగా ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దైవ సేవకులందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్గా ఉండి క్రిస్టియన్ ఫోరం ఏర్పాటు చేసుకొని ప్రతి దైవ సేవకునికి, సంఘానికి, సువార్త పరిచర్యకు, దేవుని కృపగల సువార్త సభలకు ఏ విధమైన ఆటంకములు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆర్టికల్ ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా హక్కులను వారు పొందుటకు మా కమిటీ నిర్వాహకులైన మేము ముందుగా ఉండి మిమ్మలను ప్రోత్సహించుటకు, మిమ్మలను బలపరచుటకు మా కమిటీ నిర్వాహకులైన వారు ముందుగా మీ ఎదుట ఈ కార్యాలు జరిగించుకున్నటకు మేము తోడ్పడతామని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. డోన్ పట్టణ ప్రజలందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాం. కర్నూలు జిల్లా పీస్ కమిటీ తరఫున మా విన్నపం ఏంటంటే, పట్టణంలో ఉన్న ప్రతి వారు కూడా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని, రెండవదిగా రాజ్యాంగబద్ధంగా ఇవ్వబడిన హక్కుల విషయంలో, అదే ప్రత్యేకించి బాధ్యతల విషయంలో అన్ని విషయాల్లో మీరు మీకున్న స్థానాన్ని బట్టి ఇతరుల వైపు వెళ్లకుండా మీకున్న హక్కులు మీరు కాపాడుకునే దానికి ఒక ప్రత్యేకమైన ఐక్య వేదిక ప్రారంభిస్తున్నారు డోన్ పట్టణంలో. కర్నూలు జిల్లాలోని ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఏపీ క్రిస్టియన్ ఫోరం అనే ఒక సంస్థ ద్వారా ఈ యొక్క డోన్ ప్రాంతంలో ప్రారంభించిన ఈ విషయంలో మేము చిన్న విన్నపం అంటే, కర్నూలు పీస్ కమిటీ ద్వారా మీ ప్రాంతాల్లో ఉండే చర్చెస్లో కానీ, మీ ప్రాంతంలో స్కూల్ విషయంలో కానీ మీరు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ప్రభుత్వం యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి. ఇక కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాలలో 5వ వార్డు వైఎస్ఆర్పీ పార్టీ అభ్యర్థి మహేశ్వరి తరపున చిట్యాల గ్రామంలో వాలంటరీ సురేంద్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో వివాదం నెలకొంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలను వాలంటీర్లు ధిక్కరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సురేంద్ర ఏంటి అవి రెంట్కి మా అమ్మ నిలబడింది కదా మా వాటిలో వాలంటరీ కదమ్మా. అవు మా ఇంట్లో నిలబడి ఉన్నారు కదా. నేను ఇంట్లో సంబంధం లేదు, నువ్వు వాలంటరీ కదా. ఒకసారి మా వాలంటరీ సర్లు తీసుకో. అదే తీసుకుంటాను. మీ పీసీకి చెప్పుకో, ఇప్పుడు కాదు పొద్దున్నకి మీ పీసీ ఫోన్ చేస్తారు. సురేంద్ర ఏంటి అవి రెంట్కి మా అమ్మ నిలబడింది కదా మా వాటిలో వాలంటరీ కదమ్మా. అవు మా ఇంట్లో నిలబడినారు కదా. నేను ఇంట్లో సంబంధం లేదు, నువ్వు వాలంటరీ కదా. ఒకసారి మా వాలంటరీ సర్లు తీసుకో. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. 4 చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు సిబ్బంది తెలిపారు. టెంపోలో ప్రయాణిస్తున్న 18 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటన వెల్దూరి మండలం మాధాపూర్ వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. గాయాల పాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం మదనేపల్లి నుంచి అజ్మీర్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇక తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, ఎలక్షన్ అబ్జర్వర్ సిద్ధార్థ జైన్, చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, తెలంగాణ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇక హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉధృత రూపం దాలుస్తున్న ఉద్యమం, కార్మికుల దీక్షకు మద్దతు తెలిపిన మంత్రి అవంతి శ్రీనివాస్. విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్. కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభమైన స్పైస్ జెట్ కార్గో సర్వీస్, 30 టన్నుల వరకు విమానంలో ఎగుమతులు చేసేందుకు అవకాశం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, లారీ టెంపో ఢీ 14 మంది మృతి. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల్లో 5వ వార్డు అభ్యర్థి తరపున వాలంటరీ ప్రచారం, ఎన్నికల కమిషన్ ఆదేశాలను వాలంటీర్లు ధిక్కరిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.